చాలా చాలా బాధగా అనిపిస్తూ ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తుంటే. లా అండ్ ఆర్డర్ గత కొన్ని రోజులుగా గాడి తప్పింది అని చెప్పేసి కేవలం తెలంగాణలోనే మాట్లాడినా ఒక తెలుగువాడిగా మాత్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు కూడా ఏమాత్రం సరిగ్గా కనిపిస్తున్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఏమో సీఎంగా, వంగల్పూడి అనిత ఏమో ఆమె హోమ్ మినిస్టర్గా ఉన్నారు. లోకేష్ మిగిలిన వాళ్ళంతా వివిధ మంత్రి శాఖల్లో మంత్రి పదవుల్లో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఎక్స్పర్టీజ్ ఖచ్చితంగా ఏపీని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయనేటువంటిది అనుకుంటున్నటువంటి తరుణంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే ఏమాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు రేవంత్ రెడ్డి కానీ అటు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అంతా కలిసి రాజ్యాన్ని ఏలుతున్నా అంటే రెండు తెలుగు రాష్ట్రాలను ఏలుతున్నప్పటికీ కూడా ప్రజల మధ్య సఖ్యత సంగతి పక్కనెడితే, ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఇష్యూస్ని పక్కనెడితే, రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి ఇష్యూస్ని కూడా ఒక్క నిమిషం పక్కన పెడితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా లా అండ్ ఆర్డర్ పూర్తిగా తప్పుదారి పట్టింది. ఎందుకు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు రెండు తెలుగు రాష్ట్రాలని పట్టించుకోవట్లేదు అనేటువంటి ప్రశ్నకు మాత్రం సరైనటువంటి సమాధానం దొరకట్లేదు. ఎంతసేపు రాజకీయ లబ్ధి, రాజకీయ పబ్బం గడుపుకోవడమే తప్ప ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో వాస్తవానికి మంచి జరిగేటువంటి విధంగాను లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో లా అండ్ ఆర్డర్ని కరెక్ట్ చేసేటువంటి విధంగాను ఏ విధంగా వీళ్ళు ఇద్దరు అటు రేవంత్ రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడు, ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు అధికారంలోకి కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ ఏమాత్రం కనబడట్లేదు. నిన్న సాయంత్రం జరిగినటువంటి ఒక సంఘటన పల్నాడులో, స్పెషల్గా వినుగొండ అనుకుంటుంది, ఆ ఊరిలో జరిగినటువంటి సంఘటన, ఆ వీడియో తర్వాత వచ్చినటువంటి ఫోటోగ్రాఫ్స్ చూస్తే, ఆ ఫొటోస్ నాకు తెలిసి ఎవరన్నా పేపర్స్లో వేసారో లేదో నేను ఇంకా చూడలేదు, లెట్సి, కానీ ఆ ఫొటోస్ చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయి తెలుసా. ఇంత దారుణంగా చేస్తారా? అఫ్కోర్స్ ఇంతకంటే దారుణాలు మనం చూసుండొచ్చు కానీ పబ్లిక్గా రోడ్డు మీద ఒక వ్యక్తిని కత్తులతో పట్టుకొని నడి రోడ్డు మీద చంపడం అనేటువంటిది ఏదైతే ఉందో చాలా దారుణం. పబ్లిక్ చూస్తుండే కానీ ఒక్కడు కూడా వెళ్ళి అతను చేస్తున్నటువంటి ఆ పనిని ఆపేందుకు ప్రయత్నం ఎవడు చేయాల అంటే మన ప్రజలు కూడా, మనం కూడా మన కళ్ళ ముందు ఎవడిని పొడుచుకొని చంపేసినా, ఎవడిని ఏం చేసినా మనకు అనవసరం అనేటువంటి ధోరణిలోనే ఉన్నాం. కేవలం మన ఇంటి మీదకి ఎవడైనా వచ్చి మన మీద ఏదైనా దాడి జరిగినప్పుడు మాత్రమే మనం మాట్లాడతాం తప్ప మన కళ్ళెదురుగా ఎంత పెద్ద అన్యాయం, ఎంత పెద్ద ఘోరం, ఎంత పెద్ద అక్రమం జరిగినా కానీ మనం ఎవ్వరం పట్టించుకోము. ఇదే కనిపిస్తూ ఉంది. ఇది ఒక్కటే కాదు, దీంతో పాటు గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకుంటే పిచ్చి కుక్కల స్వైర విహారం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ఓ పక్క చిన్న పిల్లల్ని కుక్క పిల్లలు పట్టి పీక్కు తిని ప్రాణాలు తీర్చేస్తూ ఉన్నాయి. ఏమన్నా అంటే ఈ కుక్కని తీసుకొని చంపేయండి నాలాంటోడు ఎవడన్నా చెప్తే, లేదా ఇంకెవరైనా ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో ఇన్స్టాగ్రామ్లోనో పోస్ట్ చేస్తే ఈ కుక్కల యొక్క సంఘాలు ఉంటాయి కొన్ని, అవి మొత్తుకుంటాయి. కుక్కల కంటే ఎక్కువ అవే మొత్తుకుంటాయి. మనుషుల ప్రాణాల కంటే కుక్కల ప్రాణాలు ఎక్కువ వీళ్ళకి. సరే ఎక్కువనే అనుకుందాం కాసేపు, కానీ ఈ జంతు ప్రేమికులు, జంతు సంరక్షకులు మరి ఇట్లా మానవుల యొక్క చిన్న పిల్లలని చంపేసి తింటున్నప్పుడు, చిన్న పిల్లల ప్రాణాలు తీస్తున్నప్పుడు, చిన్నవాళ్ళతో సహా పెద్దవాళ్ళ మీద కూడా అటాక్స్ చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడరు? జంతు ప్రేమికులు అంటే కేవలం జంతువుల కోసం మాత్రమే ప్రేమ? ఎందుకు మీదంతా కూడా అదే బ్యాచా? మానవ మృగాలు అన్నప్పుడు మృగం అంటే ఒక జంతువు, అంటే ప్రతి మనిషి ఒక జంతువేనా? సరే ప్రతి మనిషి జంతువు అని అనుకుందాం. మీ కుక్కల జాతి మీద ఉన్నటువంటి ప్రేమ మనిషి అనేటువంటి జంతు జాతి మీద ఎందుకు లేదు మీకు? రేవంత్ రెడ్డి అక్కడ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరికి కూడా బాధ్యత ఉంది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి సమాధానం చెప్పాల్సింది. అండ్ దట్టు ఇంకొకటి, ట్విట్టర్లో నేను ఈ మధ్య కాలంలో చాలా బలంగా గమనిస్తూ ఉన్నది ఏంటంటే, అమ్మ నుంచి మొదలు నిన్న మొన్న పుట్టినటువంటి బిడ్డ వరకు ఎవరిని వదలకుండా భయంకరమైనటువంటి, చాలా అతి జుగుప్స కలిగేటువంటి, నీచమైనటువంటి భాషతో మాట్లాడేటువంటి ప్రజానికం చాలా ఎక్కువైపోయింది. ఐఎమ్ వెరీ సారీ.
చదువు విఘ్నతని, బాధ్యతని, తర్వాత మనిషికి రోజు రోజుకి పెరుగుతున్నటువంటి టెక్నాలజీని దగ్గర చేసుకుంటూ భవిష్యత్తుకి ప్రణాళికలు రచించుకోవడానికి, భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఉపయోగపడాలి తప్ప మన విఘ్నత కానీ, మన చదువు కానీ, మనకు తెలిసిన టెక్నాలజీ కానీ అమ్మనా బూతులు తిట్టేందుకు కాదు. ఇది చాలామందికి అనుభవిస్తుంది. చాలా బాధేస్తుంది. నిన్న జరిగినటువంటి ఆ సంఘటన ఏదైతే ఏపీలో ఉందో, నడి రోడ్డు మీద సాయంత్రం ఈవినింగ్ టైంలో జరిగినటువంటి మర్డర్ ఏదైతే ఉందో చాలా బాధేస్తూ ఉంది. బట్ దాన్ని కూడా రెండు పార్టీల వారు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మార్చుకుంటా ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నది ఏంటంటే, ప్రజలు ప్రాణాలు ఎవరివైనా ఒకటే. నీకు తగిలితే గాయం, నాకు తగిలితే పోన్లే వాడేవాడు కదా అనేటువంటి ధోరణి ఎప్పుడైతే ఉంటుందో, ఇవాళ నాకు తగిలినటువంటి గాయం రేపు నీ ఇంటి దాకా వచ్చి నీకు తగలకపోయినా నీ ఇంట్లో ఇంకెవడో ఒకటికి తగులుతుంది. ప్రాణం ఎవరిదైనా ఒకటే, గాయం ఎవరికి తగిలినా ఒకటే. నొప్పి వాడు అనుభవించేది ఒకలాగా ఉండొచ్చు, నువ్వు అనుభవించేది ఒకలాగా ఉండొచ్చు, నేను అనుభవించేది ఒకలాగా ఉండొచ్చు. కానీ గాయం ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది, ప్రాణం ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. దయచేసి అది ప్రజలు గమనించుకొని దానికి తగ్గట్టుగా ఉంటే బెటర్, రైట్? ఇక దాంతోపాటు అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు, 2 లక్షల రుణమాఫీ ఏదైతే రేవంత్ రెడ్డి ప్రామిస్ చేసిండో దానికి అంకురార్పణే కాదు, అది ఇవాళే వచ్చేలాగా ఆయన చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఇవాళే రిలీజ్ చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక్క మాట క్లియర్గా, ఇవాళ 1,00,000 రూపాయలు, తర్వాత గ్యాప్ ఇచ్చి 1,50,000, మళ్ళీ గ్యాప్ ఇచ్చి 2 లక్షల వరకు పూర్తిగా రుణమాఫీ చేసేటువంటి ప్రక్రియలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం, రైట్? ఇవాళ సాయంత్రం 4 గంటలకి రైతుల ఖాతాలో 1,00,000 రూపాయల రుణమాఫీ అమౌంట్ చేరబోతున్నట్టుగా మనకైతే ఉన్నటువంటి సమాచారం. చాలా చాలా బాధగా అనిపిస్తూ ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తుంటే. లా అండ్ ఆర్డర్ గత కొన్ని రోజులుగా గాడి తప్పింది అని చెప్పేసి కేవలం తెలంగాణలోనే మాట్లాడినా, ఒక తెలుగువాడిగా మాత్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు కూడా ఏమాత్రం సరిగ్గా కనిపిస్తున్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఏమో సీఎంగా, వంగల్పూడి అనిత ఏమో ఆమె హోమ్ మినిస్టర్గా ఉన్నారు, లోకేష్ మిగిలిన వాళ్ళంతా వివిధ మంత్రి శాఖల్లో మంత్రి పదవుల్లో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఎక్స్పర్టీజ్ ఖచ్చితంగా ఏపీని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయనేటువంటిది అనుకుంటున్నటువంటి తరుణంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే ఏమాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటు రేవంత్ రెడ్డి కానీ, అటు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ అంతా కలిసి రాజ్యాన్ని ఏలుతున్నా, అంటే 2 తెలుగు రాష్ట్రాలను ఏలుతున్నప్పటికీ కూడా ప్రజల మధ్య సఖ్యత సంగతి పక్కనెడితే, ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఇష్యూస్ని పక్కనెడితే, 2 తెలుగు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి ఇష్యూస్ని కూడా ఒక్క నిమిషం పక్కన పెడితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా లా అండ్ ఆర్డర్